విలక్షణ నటుడు సూర్య ప్రస్తుతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పరాశక్తి సినిమా నుండి తప్పుకోవడంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. శివకార్తికేయన్తో పోల్చి చూస్తూ వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విలక్షణ నటుడు సూర్య ప్రస్తుతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. సూర్య నటించిన రెట్రో సినిమా ఇటీవల విడుదలైంది. కానీ ఆ సినిమా వసూళ్లు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా సక్సెస్ వల్ల దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 మూవీలో నటిస్తున్నాడు. అదేవిధంగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య చేయబోయే సూర్య 46 చిత్రం కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇందులో సూర్యకి జంటగా మమితా బైజూ నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే శివకార్తికేయన్కి ఉన్న ధైర్యం సూర్యకి లేదని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బహిరంగంగా చెప్పారు. అమరన్ సినిమా సక్సెస్ తర్వాత దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి సినిమాలో శివకార్తికేయన్ నటిస్తున్నాడు. మొదట ఈ సినిమాలో సూర్య నటించాల్సి ఉంది. సినిమాకి పురనానూరు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సూర్య ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో సుధా కొంగర, శివకార్తికేయన్ కాంబోలో ఇప్పుడు పరాశక్తి సినిమా తెరకెక్కుతోంది. సినిమా టైటిల్ మారడమే కాకుండా హీరో కూడా మారిపోయాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ సూర్య ఈ చిత్రం నుండి తప్పుకోవడానికి గల కారణాన్ని తెలిపారు. పరాశక్తి హిందీ వ్యతిరేక కథతో తెరకెక్కుతోంది. కథపై గట్టి నమ్మకంతో ఉన్న శివకార్తికేయన్ వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. హిందీ వ్యతిరేక కథ కావడంతో ఇందులో నటిస్తే భవిష్యత్తులో పాన్ ఇండియా స్థాయిలో తనకి ఇబ్బందులు రావచ్చని సూర్య భయపడి ఉండొచ్చు. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ఆ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. కానీ శివకార్తికేయన్ ధైర్యంగా ముందడుగు వేశారు. ఈ సినిమాలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల వంటి వారు నటిస్తున్నారు. చివరగా సూర్య, పరాశక్తి చిత్రం నుండి తప్పుకోవడంపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడ్డాయి. శివకార్తికేయన్కున్న ధైర్యం సూర్యకు లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.